హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి రాహుల్ నాయర్, మెహుల్ మాలిక్ అండ్ తన్మయి భగత్. ఈ ముగ్గురికి యూకేకి చెందినటువంటి బాల్వత్నిక్ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఈ ముగ్గురు సైంటిస్టులు మన దేశానికి చెందినటువంటి వ్యక్తులు అనమాట. అందుకే ఇది హైలైట్ అయింది. అండ్ వీళ్ళ ముగ్గురు పేర్లు వచ్చేసి రాహుల్ ఆర్ నాయర్, మెహుల్ మాలిక్, తన్మయ్ భగత్. అండ్ వీళ్ళ ముగ్గురికి ఎటువంటి విషయాల్లో ఇటువంటి అవార్డ్స్ అనేవి రావడం జరిగిందంటే వీళ్ళు చేసినటువంటి పరిశోధనలకి. సో ఎటువంటి అంశాల మీద వీళ్ళు పరిశోధనలు చేశారంటే ఫిజిక్స్ ఒకటి, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఒకటి, అండ్ ఎలక్ట్రాన్ క్రిప్టోమోగ్రఫీ. సో వీటి మూడింటి మీద వీళ్ళు చేసినటువంటి పరిశోధనలకి ఫలితంగా వీళ్ళ ముగ్గురిని యూకేకి చెందినటువంటి యూకే బల్వంతనిక్ అవార్డ్స్ ద్వారా సన్మానించడం జరిగింది. హెచ్ఆర్ ఖాన్ గారిని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించడం జరిగింది. అండ్ ఈ యొక్క న్యూస్ పరంగా ఏంటంటే ఏయుఎస్ఎఫ్బి. సో ఏయుఎస్ఎఫ్బి అంటే ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనమాట. సో ఏయు అనే నేమ్ వచ్చేసి ఆర్ఎం అని పిలుస్తూ ఉంటారు. ఆర్ఎం అంటే నథింగ్ బట్ గోల్డ్. ఎస్ఎఫ్బి అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి చెందినటువంటి సెక్టార్కి ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి ఖాన్ గారిని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమిస్తున్నట్లుగా తెలియజేశారు. సో ఖాన్ గారి యొక్క పదవీ కాలం వచ్చేసి జనవరి 30 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ కంప్లీషన్ ఎప్పటికంటే డిసెంబర్ 27, 2024 వరకు కూడా ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అండ్ ఇందులో ఏంటంటే ఆయన ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఈ యొక్క బ్యాంక్కి వర్క్ చేయబోతున్నారు అనమాట. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటే చిన్న మొత్తంలో రుణాలు ఇచ్చేటువంటి బ్యాంకు. అండ్ దాంతోపాటు గోల్డ్ పెట్టుకొని లోన్స్ ఇవ్వడం అండ్ చిన్న చిన్న సొమ్ములు పొదుపు మొత్తాలని సహాయం చేసి వాటి ద్వారా వృద్ధి పొందించడానికి సహాయం చేసేటువంటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనమాట. అండ్ దీనిలో ఎందుకు ఈయన్నే తీసుకున్నారంటే ఈయనకి నియర్లీ 40 సంవత్సరాల అనుభవం అనేది ఉందన్నమాట. దేని పరంగా? బ్యాంకింగ్ సెక్టార్ పరంగా, ఫైనాన్స్ మీద, అండ్ దాంతోపాటు పేమెంట్ సిస్టమ్స్ మీద ఎలా అనేది ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి ఎప్పుడు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశాల మీద ఈయనకి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది. కాబట్టి హెచ్ఆర్ ఖాన్ గారిని ఈ యొక్క పదవి కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. క్యాబినెట్ అప్రూవ్డ్ బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ విత్ యూఏఈ. సో మన దేశానికి చెందినటువంటి యూనియన్ క్యాబినెట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి ఒక బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అనేది చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఒప్పందంలో భాగంగా ఏంటంటే రెండు దేశాల మధ్య ఎన్నో విషయాల మీద సానుకూలమైనటువంటి వైఖరి అనేది మనం చూడగలుగుతాం. ఎటువంటి అంశాలు ఎక్కువగా తీసుకున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద అండ్ దాంతోపాటు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాల మీద ఒక అవగాహన ఒప్పందం అనేది మన దేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మధ్య కుదిరింది. అండ్ ఇక్కడ మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది యుఏఈ నుంచి, యుఎస్ నుంచి మనకి ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన దేశంలో కీలక పాత్ర అనేది పోషించడానికి మన దేశం కూడా యూఏఈతో ఒక ఒప్పందం చేసుకోవడం అనేది మంచి విషయం. అండ్ యూనియన్ గవర్నమెంట్ ఈ యొక్క ఒప్పందం మీద సైన్ చేయడమే కాదు, రాటిఫికేషన్ ప్రక్రియ కూడా చేసిందనమాట. సో రాటిఫికేషన్ చేయడం అంటే ప్రణాళికాబద్ధంగా ఇంకా ఒప్పుకున్నటువంటి విషయాన్ని వర్కింగ్లోకి తీసుకొని రావడం. సో వర్కింగ్లోకి తీసుకొని రావడానికి ఇది ఒక ద్వైపాక్షిక ఒప్పందం అనేది చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ట్రీటీలో భాగంగా ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండూ కూడా వారి యొక్క భాగస్వామ్య పరంగా ఏవైతే చేయాలో వాటినిట్లో ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. అండ్ మారుత్ డ్రోన్స్. సో మారుత్ డ్రోన్స్ అంటే మన హైదరాబాద్కి చెందినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. దీని ద్వారా తయారు చేసినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశానికి చెందినటువంటి ఎన్ఎండిసి. సో ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో వారికి ఈ యొక్క మారుతి డ్రోన్స్ ద్వారా తయారు చేసినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి మన దేశంలో మినరల్ ఎక్స్ప్లోరేషన్ అంటే మినరల్స్ ఖనిజాల యొక్క వెలికితీత అనేది చేయడానికి మారుతి డ్రోన్స్ యొక్క సహాయం అనేది మన దేశానికి చెందినటువంటి మినరల్ ఎక్స్ప్లోరేషన్ అనేది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకోబోతున్నారు. అండ్ ఇక్కడ మెయిన్లీ ఏ విధంగా ఏ మినరల్ మీద వీళ్ళు ఫోకస్ చేశారంటే ఐరన్ ఓర్ మినరల్ అనమాట. సో ఇనుప ఖనిజం యొక్క ఎక్కడుంది అనేటువంటి విషయాల మీద వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేశారనమాట. ఈ మారుతి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్వాన్స్డ్ సెన్సార్స్ తోటి తీసుకొని రాబడ్డాయి. అండ్ ఇక్కడ తీసుకున్నటువంటి డ్రోన్స్ అనేవి చాలా విషయాల్లో
క్రిటికల్ మినరల్స్ని మనకి ఎక్స్పోజ్ చేసే విధంగా, ఇక్కడ మినరల్స్ అంటే ఎప్పుడైనా భూమి లోపల ఉంటాయి కాబట్టి వాటిని ఖచ్చితత్వంతో ఎంత ఉంది అనేది మ్యాపింగ్ చేసే విధంగా ఈ మారుత్ డ్రోన్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ మారుత్ డ్రోన్స్ అండ్ ఎన్ఎండిసి రెండు కలిసి వర్క్ చేయడం వల్ల మన దేశంలో మైనింగ్ ఇండస్ట్రీ అనేది ఒక గొప్ప మలుపు అనేది తీసుకొని పోతుందని తెలుస్తుంది. సో ప్రహ్లాద్ జోషి గారు సీ కేర్స్ అనేటువంటి వెబ్ పోర్టల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో సీ కేర్స్ అనేటువంటి వెబ్ పోర్టల్ ఏదైతే ఉందో అది ప్రహ్లాద్ జోషి గారు చేతుల మీదుగా స్టార్ట్ చేశారు. ఇది ఎందుకోసం అంటే సిఎంపిఎఫ్ఓ, సో ఇది ప్రావిడెంట్ ఫండ్స్కి సంబంధించినటువంటి ఒక డేటా అన్నమాట. ఆ డేటా మొత్తాన్ని వెబ్ పోర్టల్లోకి తీసుకుని వచ్చి దానికి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే సీ కేర్స్. సో కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ని సిఎంపిఎఫ్ఓ అని పేరు పెట్టారు. సో ఇదేంటంటే సీడాక్ ద్వారా అభివృద్ధి చేసినటువంటి ఒక వెబ్ పోర్టల్. అండ్ ఇందులో ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనుల్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ప్రావిడెంట్ ఫండ్ అయినా పెన్షన్ స్కీమ్స్ అయినా ఏ విధంగా ఇవ్వాలి, అంటే దీని ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అనేవి ఏ విధంగా అందుతున్నాయి, తర్వాత ఉద్యోగం తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి కంప్లైంట్స్ తీసుకోవడం అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి రావాల్సింది అది సరిగ్గా అందేలా చేయడం అనేది ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే నియర్లీ 3.3 లక్షల మందికి ప్రావిడెంట్ ఫండ్ అనేది అందబోతుంది. అండ్ దాంతోపాటు 6 లక్షల మంది పెన్షనర్స్కి కూడా ఈ అమౌంట్ అనేది క్లారిటీగా అందబోతుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023కి సంబంధించినటువంటి డేటా అనేది న్యూస్లోకి వచ్చిందండి. ఇది 2024కు సంబంధించినటువంటి డేటా. అండ్ బట్ ఇది 2024లో జరుగుతుంది. బట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 అనే పేరు ఉంటుంది. అండ్ ఈ యొక్క గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన యూనియన్ మినిస్టర్ అయినటువంటి యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్కి చెందినటువంటి వ్యక్తి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఈ యొక్క ట్రోఫీలు అనేవి అందజేయడం జరిగిందనమాట క్లోజింగ్ సెరమనీలో. అండ్ ఇది ఎక్కడ జరిగింది? సో తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలో ఈ యొక్క యూత్ గేమ్స్ అనేవి జరిగాయి. జనవరి 19 నుంచి 31 వరకు ఈ గేమ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. తమిళనాడు మొత్తం మీద ఉన్నటువంటి 4 ప్లేసెస్లో చెన్నైలో, మదురై, త్రిచి, కోయంబత్తూర్ ఈ 4 ప్లేసెస్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. అండ్ ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మహారాష్ట్ర వాళ్ళకు వచ్చింది. అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఖేలో ఇండియా గేమ్స్ ఏవైతే ఉన్నాయో అది 6th ఎడిషన్. సో ఇది 6th ఎడిషన్ అనమాట. లాస్ట్ ఎడిషన్ వచ్చేసి 5th ఎడిషన్. సో 5th ఎడిషన్లో కూడా మహారాష్ట్రనే గెలిచింది ఫస్ట్ పొజిషన్లోకి. ఇప్పుడు కూడా మహారాష్ట్ర వాళ్ళే ఇందులో గెలిచారు. కానీ సెకండ్ పొజిషన్ వచ్చేసి తమిళనాడు వాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. నియర్లీ 559 మంది అథ్లెట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సెకండ్ పొజిషన్లో వచ్చారు కానీ బట్ మెడల్స్ వచ్చేసి 98 అనమాట. సో ఇక్కడ థర్డ్ పొజిషన్ హర్యానా, బట్ మెడల్స్ వచ్చేసి 103. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ అనేది ఎక్కువగా వచ్చింది కాబట్టి తమిళనాడు వాళ్ళు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. హర్యానా వాళ్ళకి గోల్డ్ అనేది 35 మాత్రమే వచ్చాయి కాబట్టి థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మహారాష్ట్ర, సెకండ్ పొజిషన్ వచ్చేసి తమిళనాడు, థర్డ్ పొజిషన్ హర్యానా. ఇది ఖేలో ఇండియా యూత్ గేమ్స్. సో ఎగ్జామ్లో మనకు అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి మహారాష్ట్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.